పైరసీ దెయ్యం విడిచిపెట్టడం లేదు. బదులుగా ఇంకా రెట్టింపు దెబ్బ కొడుతుంది. ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి విమానం ఎక్కి హైదరాబాద్ లో దిగగానే శంషాబాద్ ఎయిర్పోర్టులో సిసిఎస్ పోలీసులు స్వాగతం బాసు అంటూ హ్యాండ్ కప్స్ వేసేశారు. అందరూ ఇక పైరసీకి ఫుల్ స్టాప్ అని ఊపిరి పీల్చుకోవచ్చని అనుకున్నారు. కానీ 2 రోజుల్లోనే ఐబొమ్మ 1 అనే కొత్త అవతార్ ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. ఈ సైట్ లో కొత్త తెలుగు సినిమాలు లైన్ కట్టి నిలబడి ఉన్నాయి. ఏ మూవీ లింక్ నొక్కినా మూవీ రూల్స్, తమిళ్ రాక్స్ వంటి పాత దొంగల గుహాలకు సిదా రీడైరెక్ట్ అవుతున్నాయి. అంటే రవి జైల్లో ఉన్న అతని పైరసీ సామ్రాజ్యం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. ఇక పోలీసులు చెప్పిన నిజాలు వింటే షాక్ అవ్వక తప్పదు. ఐబొమ్మకు 65కు పైగా మిర్రర్ సైట్లు ఉన్నాయి. ఇక అవి రవి పైరసీ ఎంపైర్ ను కరీబియన్ దీవుల్లో నుంచి నడిపాడు. ఇక అతని హార్డ్ డ్రైవ్ లో 21,000 పైరేటెడ్ సినిమాలు ఉన్నాయట. అంటే ఒక్కడే దాదాపు మొత్తం తెలుగు సినిమా చరిత్రను దొంగతనం చేశాడు. బ్యాంక్ అకౌంట్ లో 3 కోట్ల రూపాయలు. అది కేవలం పైరసీ మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కూడా కోట్లు గడించాడట. ఇప్పుడు రవి చంచల్ కూడా జైల్లో ఉన్న పోలీసులు మళ్ళీ 5 రోజుల కస్టడీ తీసుకున్నారు. కానీ ప్రశ్న ఒక్కటే, ఒక దొంగను పట్టుకుంటే దొంగతనం అవుతుందా? లేదు, ఇంకో కంట్రీ సైట్ రెడీగా ఉంది. ఇక మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ వంటి పెద్ద పెద్ద పైరసీ సైట్ల మీద కూడా ఫోకస్ పెంచాలని తెలుగు సినిమా ఇండస్ట్రీ గట్టిగా చెప్తుంది. మరి ఈ పైరసీ భూతాన్ని అంతం చేయటం కుదిరే పనేనా? ఇప్పుడు ఇదే జవాబు లేని ప్రశ్న. ఈ పైరసీ మాఫియాను అరికట్టే ఐడియాలు మీ దగ్గర ఉన్నాయా? అయితే మాకు కామెంట్స్ చేసి చెప్పండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.